ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి కాలేజ్ డోర్స్ సంబంధించి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో మనకు ఒక ఫీచర్ని అయితే అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. ఇదేంటంటే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సంబంధించి కొన్ని వాట్సాప్ గ్రూప్లు అయితే అందుబాటులోకి తెచ్చారన్నమాట. ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, 6, 7, 8 అయితే ఉంది కదా, వీటిలో ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మనకి ఎంసెట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా వీళ్ళైతే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మనకి చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి అందరు జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మెయిన్గా మనకి వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకి ఫార్మ్స్ అనే కాలంలో మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే దాని కింద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని వస్తుందన్నమాట. మెయిన్గా మనకి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే కనుక మనకి మన పెట్టిన ఫోన్ నెంబర్కి ఇదివరకు ఏ నెంబర్కి అయితే రిజిస్టర్ అయ్యామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా 3 రకాల ఫార్మేట్లు అయితే రావడం జరుగుతుంది. ఒకటి అలాట్మెంట్ ఆర్డర్, ఇంకోటి సెల్ఫ్ రిపోర్టింగ్, ఇంకోటి వెబ్ ఆప్షన్ రిపోర్ట్ అన్నమాట. మనకి కావాల్సింది ఏంటి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కావాలి. కాబట్టి ఫస్ట్ బ్లూ కలర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మెయిన్గా మీకు ఒకసారి చూపిస్తాను. దీంట్లో మనకి ఇక్కడ మన వచ్చిన బ్రాంచ్ అండ్ అలాగే కోడ్, ఆ పైన కాలేజ్ పేరు కూడా మనకైతే ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా మనమైతే చెక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకి సీట్ అలాట్మెంట్ అయితే తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. మనకి వెబ్సైట్ వచ్చేసరికి అప్డేట్ అయితే అయిన వెంటనే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ కింద సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ వస్తుందన్నమాట. ఆ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇదే ప్రాసెస్ అన్నమాట. అండ్ అలాగే మనకి మెసేజ్ రూపంలో కొంచెం లేట్గా అయితే రావడం జరుగుతుంది. బెస్ట్ పద్ధతి మన వెబ్సైట్ అయితే చూసుకుంటూ అయితే ఉండాలి. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్